హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ వీడియోలో వాము రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అది కూడా వాము వాడకుండా వాము రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. అదేంటి వాము వాడకుండా వాము రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని అడుగుతారేమో. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ రైస్ని తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అసలే సీజన్ మారింది, వానాకాలం స్టార్ట్ అయింది. చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు ఇలాంటివన్నీ కూడా కామన్ కదా. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని దరిచేరకుండా కాపాడే ఈ వాము రైస్ని తయారు చేసుకోవడానికి 250 గ్రాములు అంటే ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు ముడి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 1.5 గ్లాస్ వాటర్ వేసి పొలుగ్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈ వాము రైస్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కర్పూరవల్లి ఆకులని వాడుతున్నాను. అంటే వామాకండి, మన ఇంటి ముందు సహజంగా దొరికే ఆకే. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, అలాగే కడుపులో నొప్పి, ఇండైజెషన్ ఇష్యూస్ లాంటివి మన దారి చేరవు. ఈ రైస్ని తయారు చేసుకోవడానికి చిన్న పచ్చి కొబ్బరి చిప్ప తీసుకున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్క. అల్లాన్ని దేంట్లో వాడినా అరుగుదల ఇంప్రూవ్ అవుతుంది, అలాగే దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి. ఒక 6 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి తరిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అల్లాన్ని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి అదే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని సన్నగా తరిగేసి వేసుకోండి. పచ్చి కొబ్బరిని ఈ రైస్లో వాడడం వల్ల రైస్ కమ్మగా ఉంటుంది, అలాగే పొట్టలో మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి గట్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నీళ్లు వేయకుండా దీన్ని రుబ్బేసి పక్కన పెట్టుకోండి. వామాకుల్ని నీళ్ళల్లో వేసేసి ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వామాకుకున్న మట్టి అంతా కూడా పూర్తిగా వదిలిపోతుంది. తర్వాత వామాకుని శుభ్రంగా కడిగి ఇందాక మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా నీళ్లు వేయకుండా మెత్తగా రుబ్బేసుకోండి. అసలు ఇది రుబ్బుతుంటేనే మా ఇల్లంతా కూడా ఘుమఘుమలతో నిండిపోయిందండి. ఇంకా అన్నాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 20 జీడిపప్పులు వేసేసి సన్నని సెగ మీద వేపుకోండి. ఈ లోపల దీనికి కావాల్సిన పోపు గింజలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు మినపగుళ్ళు, అలాగే 1/2 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర వేసేసి సన్న మంట మీద 4-5 నిమిషాలు వేపుకున్నారంటే జీడిపప్పు మంచి బంగారు వర్ణంలోకి వస్తాయి, అలాగే పోపు కూడా ఎర్రగా వేగుతుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ ఆడించుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని దీంట్లో వేసేసి 2-3 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేపుకుంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక రుబ్బుకున్న వామాకు మిశ్రమాన్ని కూడా వేసి 1 స్పూను నిండుగా సాల్ట్ను వేసేసి వామాకులో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయే విధంగా దీన్ని గెరిటతో మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేపుకోండి. ఇది ముందర వేసినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇలా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇలా వేగిందంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. దీనిలో ఆల్రెడీ వేపి పెట్టుకున్న 2 స్పూన్ల ముడి నువ్వులని వేసేసేయండి. అలాగే వేపిన వేరుశనగ పప్పుల్ని కూడా 2-3 స్పూన్ల వరకు మీ ఇష్ట ప్రకారం దీంట్లో వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఇలా వేరుశనగ గుళ్ళని వేయటం వల్ల అన్నం తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది. అలాగే అన్నం అయితే చల్లారిపోయిందండి. నువ్వులు కూడా మనం లాస్ట్లోనే వేసాం కాబట్టి నువ్వులు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేసి మంటని సిమ్లో ఉంచుకొని ఈ వామాకు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ఒక నిమ్మకాయని దీంట్లో పిండేసుకోండి. నిమ్మరసాన్ని చివరిగా దీంట్లో వేయటం వల్ల అన్ని ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే వామాకుకుండే ఒక ఆడ్ స్మెల్ అనేది కూడా తగ్గి ఈ రైస్ అనేది మంచి టేస్టీగా రెడీ అవుతుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ వామాకు రైస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు.